హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీకి స్వాగతం. ఈరోజు మనం సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 కప్పు, శనగపప్పు 3 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 కప్పు, ఎండుమిరపకాయలు 1/2 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్. చిట్కాలు: మసాలా దినుసులు మేలైన రకం ఎంచుకుంటే మంచి రుచితో పాటు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. మసాలా దినుసులు వేయించేటప్పుడు త్వరగా వేగేవి చివరిలో వేసుకోవాలి. ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి స్వచ్ఛంగా తాజాగా ఉంటుంది. దీన్ని 15 నుంచి 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. తాజా సాంబార్ పొడి వేసుకుంటే సాంబార్కి మంచి రుచి వస్తుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు ధనియాలను వేసుకోవాలి. ఇలా ధనియాలను వేసుకొని చిన్న మంట మీదే వీటిని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చల్లారనివ్వాలి. ఈలోగా మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో శనగపప్పు, కందిపప్పు, అలాగే మినపగుళ్ళు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈ పప్పులు అనేవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి చిన్న మంట మీదే దోరగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంటి దగ్గర సాంబార్ పౌడర్ తయారు చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, వీటిని కూడా ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు వేసుకొని కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చూడండి, కరివేపాకు అనేది పూర్తిగా డ్రై అయిపోయినట్లుగా అయిపోయిన తర్వాత అందులోనే ఇంగువ, అలాగే వీటిని మంచిగా కలిపాక పసుపుని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. ఈ విధంగా ఈ 3 ఐటమ్స్ చల్లారిన తర్వాత ఫస్ట్ పప్పులు ఉన్న వాటిని వేసుకోవాలి. అలాగే ధనియాలు, వేసుకొని ఫస్ట్ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వీటిని ఒక కప్పులోనికి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు, మిరియాలు ఉన్న మసాలా దినుసుల్ని సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. లేదు మీకు మిక్సీలో మొత్తం ఒకేసారి సరిపోతాయి అనుకుంటే ఒకేసారి అయినా పట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఈ పౌడర్ని ఇందులో వేసి కలుపుకోవాలి. చూడండి, మనం ఇంటి దగ్గరే చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. ఇది సాంబార్లో వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. కనుక మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నట్లయితే సాంబార్ పౌడర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.